నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి కొత్తగా బ్యాగ్ వేసుకొని కనిపిస్తున్నా అనుకుంటున్నారా? అంటే ILEA వర్క్షాప్ అని చెప్పేసి మాకు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు మా కాలేజ్ తరఫు నుంచి. ఇక్కడ 3 days వర్క్షాప్ ఉంటుంది జరుగుతుంది. దానికోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు. మాకు చాలా ఎగ్జైటింగ్ ఉందంటే దాని గురించి అసలు ఏమీ తెలీదు, బట్ తెలుసుకుందామని చెప్పి వెళ్తున్నాం. మీకు ILEA అంటే డౌట్ రావచ్చు. ILEA అంటే ఏంటో కాదు, ఇంటెలెక్చువల్ లెర్నింగ్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఇది ఒక వర్క్ షాప్ లాగా అనమాట. టోటల్ 3 days ఉంటుంది. సో దానికోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటాయి. ఈ వీడియోలో మీకు అన్ని కవర్ చేస్తా. సో ఫస్ట్ మనం మెస్కి అయితే వచ్చేసాం. మెస్ తినేసి తర్వాత మాట్లాడుకుందాం. టిఫిన్ చేశాక బస్ దగ్గరికి వచ్చేసాం. బస్ లో లగేజ్ అది అంతా పెట్టేసి ఇంకా కొంచెం సేపులో స్టార్ట్ అవుతాం. ఎందుకు వచ్చేసాం. రూమ్స్ అన్ని అలొకేట్ చేశారు ఎవరి వాళ్ళకి. 4 members ఇచ్చారు రూమ్కి. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. లోపల చూపిస్తా అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఎలా ఉన్నదో అది చూద్దాం. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా. వెళ్దాం. మీరు కూడా ఎగ్జైట్ అయ్యి ఉన్నారనుకుంటా. చాలా బాగున్నాయి రూమ్స్ అనేది. అట్లా One eternity later. గుడ్ మార్నింగ్. టిఫిన్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ టిఫిన్ తినేసాం. తర్వాత మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే నైట్ అంతా వర్క్ అంతా చేసుకునేసరికి పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. పొద్దున్న వర్షం పడడంతో ఇంకా మార్నింగ్ వాక్ అని చెప్పి అన్నారు. సో దానికి తీసుకెళ్ళలేదు. వర్షం పడడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. సో మార్నింగ్ 9:30 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయంట. అవేం క్లాసులు మనకు కూడా తెలియదు. 9:30 నుంచి 5:30 వరకు ఉంటాయంట. నేను ఈవినింగ్ అంతా కూర్చోబెట్టారు. సార్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడారు ఇన్స్ట్రక్షన్స్ ఎలా అని చెప్పేసి, ఏంటి ఎలా ఉండాలి, అసలు రూమ్స్ ఎలా ఉంటాయని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఒక చిన్న గేమ్స్ ఆడించారు అంతాక్షరి లాగా, గర్ల్స్కి బాయ్స్కి మధ్యలో అలా. కానీ ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అంటే కొత్తగా చాలా రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ విషయం కూడా అసలు చాలా బాగా పెడుతున్నారు. పెట్టిన కొంచెమైనా సరే బాగుంది ఫుడ్ క్వాలిటీ. అంతే ఇంకా 9:30 క్లాస్ స్టార్ట్ అవుతాయంటే రూమ్స్కి వెళ్ళిపోతాం. ఇంకా రూమ్స్కి వెళ్ళి అలా కొంచెం రెస్ట్ తీసుకొని
9:30కి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాం. ఇప్పుడే ఫస్ట్ సెషన్ అనేది కంప్లీట్ అయ్యింది. చాలా చేశారు, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు. సో లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నాయి, చూద్దాం. లోపల వీడియోస్ తీయడానికి పర్మిషన్ అడిగా, కానీ లోపల వీడియోస్ తీయకూడదు అన్నారు. నేను జస్ట్ ఇక్కడ తీసుకోవచ్చు, బట్ లోపలగా పర్మిషన్కి ఎలా ఇవ్వలేదు. ఓకే, దట్స్ ఫైన్. సరే, లంచ్ చేసి మాట్లాడుకుందాం. రైట్, సో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ రోజు మార్నింగ్ 9కి స్టార్ట్ చేశారు. ఈవినింగ్ మళ్ళీ 6 o'clock అలా వదిలేరు, 5:45 అలా వదిలేరు. మొత్తం బాగానే జరిగింది, మంచి ఎంటర్టైన్మెంట్ గా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడైతే నేచర్ చాలా బాగుంది. ఏంటన్ని చెట్లు పుట్లే ఉన్నాయి, చూడొద్దు, నాకు కూడా తెలియదు. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఇక్కడ ఇంకా అలా వెళ్తూనే కొద్ది ప్లేసెస్ వస్తూనే ఉన్నాయి. బాగానే ఉంది మొత్తం. చల్లగా చల్లగా వస్తుంది, చల్లగానే వస్తుంది. ఏముంది? ఇక్కడ మన కోఆర్డినేటర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి. మార్నింగ్ ఉన్నారు సార్. మీరు కానీ చెప్పుకోండి, చెప్పండి సార్. ఏముందిరా మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు? నా పేరు మీకు తెలిసిందే కదా. ఏమన్నా కాంటే వాళ్ళకి చెప్పండి. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇక్కడ పీటీ సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్. ఆ సార్కి వెళ్ళి మాట్లాడదాం. సార్ ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. మీ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ రాజు. ఓకే. విష్ణు ఎడ్యుకేషన్ లో పీడీగా పనిచేస్తున్నాను. ఏంటి సార్ అలాగంటే చెప్పండి, వేదిక గురించి. వేదిక గురించి మీరు చెప్పాలి, నేను సార్ మీ అనుభవం చెప్పండి. 9 years నుంచి ఇక్కడే ఉన్నా. ఓకే. వేదికలో సార్ 9 years నుంచి ఇక్కడే ఉంటున్నారు, వేదికలో చేస్తున్నారు. సార్ చాలా ఫ్రెండ్లీ అండ్ మోటివేటెడ్. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా కమల్ హాసన్ ఉండాలి. జాబ్ కదరా, మా జాబ్ అది. మేము చేయాల్సిన పనే అది కదా. అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. మీరు ఎంత 3 days ఉంటారు, తర్వాత మీరు సంవత్సరాలు పొడుగు ఉంటే మీతో ఫ్రెండ్షిప్ కాదు కదా. ఏమో వర్షం పడడం వల్ల ప్రాబ్లం వచ్చింది, అందుకని ఇప్పుడు సైట్ సీయింగ్ ఉంది. ఓకే. సో మనం సైట్ సీయింగ్కి వచ్చాం. సో ఈరోజు అంతా క్లాస్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ టీమ్స్ డివైడ్ చేయించారు. టీమ్స్ డివైడ్ చేశాక పర్సనల్ డీటెయిల్స్ అడిగారు అనమాట. పర్సనల్ డీటెయిల్స్ ఎవరు ఒకరికొకరు తెలుసుకోవాలని చెప్పేసి, పర్సనల్ డీటెయిల్స్ ఒక 10 details తెలుసుకోవాలని చెప్పేసి చెప్పారు. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో రాయిపించారనమాట. ఒక 30 క్వాలిటీస్ అలా రాయిపించారు. చార్ట్ వర్క్ ఇచ్చారు. ఒక 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటో తెలుసుకొని ఎక్కడ యూజ్ చేసినవి కాకుండా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయమని చెప్పారు ఇప్పుడు. సో అవి చేశాక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత చార్ట్ వర్క్ చేయించారు. ఇంకా మార్నింగ్ సెషన్ అంతా అది జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ఇంకా ప్రెజెంటేషన్ చేయించారు. అలా జరిగింది ఈరోజు. అంతే ఇంకా. సీ యూ టుమారో. అంటిల్ దెన్, గుడ్ నైట్.